హాయ్ ఎవ్రీవన్. సో మనం ప్రతిరోజు 100 to 200 పిప్స్ క్యాప్చర్ చేస్తాం కదా గోల్డ్ లో. సో మరి ఈ రోజు ఏ విధంగా క్యాప్చర్ చేయాలి, ఈ రోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవో ఒకసారి చూద్దాము. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బయోలో టెలిగ్రామ్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. మీకు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మనం లాస్ట్ 2 days మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చిందో కూడా ఒకసారి చూద్దాము. సో నేను అంతకుముందు ఈ లెవెల్స్ ఇంపార్టెంట్ అని నేను ఆల్రెడీ టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను. సో ఆ లెవెల్స్ ని బేస్ చేసుకుని మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చిందో చూడండి. సో నేను ఈ గ్రీన్ జోన్స్ 2 గురించి బయోలో లింక్ ఇచ్చాను. సో అండ్ అంతేకాకుండా ఈ గ్రీన్ జోన్ కూడా మార్కెట్ అప్డేట్ అయిన తర్వాత అప్డేట్ చేశాను గ్రూప్ లో. సో మార్కెట్ ఈ గ్రీన్ జోన్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత నేను 1 minute టైం ఫ్రేమ్ లో కన్ఫర్మేషన్ తీసుకున్నాను. మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయింది. ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఫేర్ వాల్యూ గ్యాప్ వచ్చింది. సో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయ్యి ఫేర్ వాల్యూ గ్యాప్ వస్తే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రీ మిస్ అవ్వకూడదు. సో నేను కూడా అదే చేశాను. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. టార్గెట్ ఇక్కడ వరకు నాకు టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. దాని తర్వాత మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చిందంటే ఈ గ్రీన్ జోన్ ని బ్రేక్అవుట్ చేసింది. సో బ్రేక్అవుట్ చేసి మార్కెట్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో లెవెల్స్ ని కూడా ఫామ్ చేసింది. ఇక్కడ ఈ రెడ్ జోన్స్ ని కూడా ఫామ్ చేసింది. ఇవి ఫామ్ అయిన తర్వాత నేను అప్డేట్ కూడా చేశాను గ్రూప్ లో. మీకు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది మన టెలిగ్రామ్. ఇందులో ఎప్పటికప్పుడు గ్రూప్స్ లెవెల్స్ ఇస్తూనే ఉంటాను. ఇవి చూడండి, ఇక్కడ ఈ లెవెల్స్ ఇచ్చాను. ఇంకో రెడ్ జోన్స్, మళ్ళీ ఇక్కడ యూరో యూఎస్డి జోన్స్ కూడా ఇచ్చాను. అది కూడా ఒకసారి చూద్దాము. దాని తర్వాత మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పెరిగింది. దాని తర్వాత ఈ జోన్స్ కూడా ఇంపార్టెంట్ జోన్స్ అని చెప్పాను నేను, ఈ పర్పుల్ జోన్ అండ్ ఈ గ్రీన్ జోన్. సో మార్కెట్ ఈ గ్రీన్ జోన్ ని బ్రేక్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ జోన్స్ అనేవి ఫామ్ అయ్యాయి మళ్ళీ. సో ఈ జోన్స్ కూడా ఇంపార్టెంట్ జోన్స్ అని చెప్పాను. ఇక్కడ విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చింది నాకు. ఆ కన్ఫర్మేషన్ తీసుకుని నేను ట్రేడ్ తీసుకున్నాను. టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇది గోల్డ్. అండ్ యూరో యూఎస్డి కూడా ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చిందో ఒకసారి చూద్దాం. సో యూరో యూఎస్డి లో కూడా నేను ఇచ్చిన లెవెల్స్ ఇవి. ఒకసారి కావాలంటే గ్రూప్ లో మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. నేను ఏవైతే లెవెల్స్ ఇచ్చానో అవే లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ అనేది ప్రతిరోజు మూవ్మెంట్ అనేది ఇస్తుంది. ప్రతిరోజు ఆ లెవెల్స్ కి రెస్పెక్ట్ ఇస్తుంది మార్కెట్. సో ఇక్కడ ఈ లెవెల్ నుంచి మార్కెట్ అనేది పెరిగింది. ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ తీసుకున్న తర్వాత కూడా నేను గ్రూప్ లో అప్డేట్ చేశాను. సో టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. దాని తర్వాత ఇంపార్టెంట్ లెవెల్స్ ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్ జోన్ ఉండే. మార్కెట్ ఈ రెడ్ జోన్ వరకు రాలేదు. మార్కెట్ కొద్దిలో ఎంట్రీ అనేది మిస్ అయిపోయింది. ఎంట్రీ మిస్ అయిన తర్వాత కూడా నేను గ్రూప్ లో అప్డేట్ చేశాను. దాని తర్వాత మార్కెట్ ఏం చేసిందంటే మళ్ళీ న్యూ లెవెల్స్ ఇవి ఫామ్ అయ్యాయి. ఈ లెవెల్ ఫామ్ అయింది. సో ఈ లెవెల్ ఫామ్ అయిన తర్వాత ఈ లెవెల్ గురించి నేను ఆల్రెడీ గ్రూప్ లో అప్డేట్ చేశాను. సో ఇదే లెవెల్ దగ్గర విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను ట్రేడ్ తీసుకున్నాను అప్ సైడ్ కి. ఆ ట్రేడ్ కూడా హిట్ అయిపోయింది. సో ఈ విధంగా మార్కెట్ అనేది లాస్ట్ 2 days లో మూవ్మెంట్ ఇచ్చింది. సో మళ్ళీ ఈ రోజు మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇస్తుందో ఒకసారి చూద్దాము. ఆ ఇంపార్టెంట్ లెవెల్స్ ని కూడా మీరు జోన్స్ తీసి పెట్టుకోండి స్క్రీన్ షాట్. ఆ జోన్స్ ని బేస్ చేసుకొని మీరు ఎంట్రీస్ తీసుకున్నా మీరు ఎండ్ ఆఫ్ ది డే ప్రాఫిట్ లోనే ఉంటారు. సో ఒకసారి ఫస్ట్ గోల్డ్ చూద్దాం. గోల్డ్ అనేది ఆల్రెడీ అప్ సైడ్ అప్ ట్రెండ్ లో ఉంది. మనకు ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ లెవెల్ అవుతుంది. ఈ గ్రీన్ జోన్ ఎప్పుడైతే మార్కెట్ ఈ గ్రీన్ జోన్ ని బ్రేక్ అవుట్ చేస్తుందో, బ్రేక్ అవుట్ చేస్తే రీటెస్ట్ దగ్గర ఇక్కడ బయింగ్ ఎంట్రీ చూడాలి. లేదా ఈ జోన్ ఇంపార్టెంట్, ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్. మార్కెట్ ఈ గ్రీన్ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా బయింగ్ ఎంట్రీ చూడొచ్చు. బట్ ఇది బ్రేక్అవుట్ చేసిన తర్వాతనే, ఇది బ్రేక్అవుట్ చేస్తే ఈ జోన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మనం బయింగ్ ఎంట్రీ చూడొచ్చు. ఒకవేళ మార్కెట్ అది బ్రేక్ అవుట్ చేయకుండా మార్కెట్ పెరగాలి అంటే మళ్ళీ ఇదే జోన్, ఈ గ్రీన్ జోన్ ఉంది కదా, ఈ గ్రీన్ జోన్ నుంచే మళ్ళీ మార్కెట్ అనేది పెరుగుతుంది. మళ్ళీ ఈ గ్రీన్ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ గ్రీన్ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు బయింగ్ ఎంట్రీ చూడండి. సో మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ పడితే గనక డౌన్ సైడ్ కి ట్రెండ్ షిఫ్ట్ అయితే గనక ఇదే గ్రీన్ జోన్ ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేయాలి. ఇది బ్రేక్ డౌన్ చేసి రీటెస్ట్ చేస్తే మనం ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకుంటాం. ఇది 15 minutes టైం ఫ్రేమ్ లో, 30 minutes టైం ఫ్రేమ్, సేమ్ 15 minutes టైం ఫ్రేమ్ కూడా అలాగే ఉంటాయి నాకు తెలిసి. సో అంతే 15 minutes టైం ఫ్రేమ్ లో కూడా ఇవే జోన్స్ ఇంపార్టెంట్ జోన్స్. సో ఇది గోల్డ్ చార్ట్. ఇంకా ఏమైనా న్యూ లెవెల్స్ యాడ్ అయినా సరే నేను అప్డేట్ చేస్తాను. ఒకవేళ న్యూ లెవెల్స్ యాడ్ అయినా ఇది బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఇక్కడనే న్యూ లెవెల్స్ యాడ్ అవుతాయి. లేదా ఇది బ్రేక్ డౌన్ చేసిన తర్వాత న్యూ లెవెల్స్ యాడ్ అవుతాయి. ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ లో అలర్ట్ గా ఉండి చూసుకుంటూ ఉండండి. లెవెల్స్ ఇచ్చిన తర్వాత విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తే ట్రేడ్ తీసుకుంటే ట్రేడ్ అనేది హిట్ అవుతుంది. ఇది గోల్డ్. యూరో యూఎస్డి చూసుకుంటే కనుక ఓకే, యూరో యూఎస్డి లో ఈ జోన్స్ అనేవి, ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్.
ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేస్తే మనం అప్ సైడ్ బుల్లి సైడ్ ఉంటాము. ఈ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్. ఈ జోన్ దగ్గర వచ్చినప్పుడు మనం బయింగ్ ఆపర్చునిటీ చూస్తాము. సో అండ్ అది కాకుండా ఈ రెడ్ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఈ జోన్ దగ్గరకు ఇప్పుడు వచ్చినప్పుడు కూడా మనం బయింగ్ ఆపర్చునిటీ చూస్తాము. అండ్ ఇది కూడా ఇంపార్టెంట్ జోన్. ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం బయింగ్ ఆపర్చునిటీ చూస్తాము విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటేనే. ఈ రెండు జోన్స్ దగ్గర కొద్దిగా రిస్కీ ట్రేడ్స్, కొద్దిగా ప్రాపర్ కన్ఫర్మేషన్ చూసుకునే ఖచ్చితంగా ట్రేడ్ చేయాలి. వితౌట్ కన్ఫర్మేషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ చేయొద్దు. ఇంకా ఏమైనా న్యూ లెవెల్స్ యాడ్ అయినా నేను మీకు గ్రూప్ లో అప్డేట్ చేస్తాను టెలిగ్రామ్ లో, అందులో జాయిన్ అవ్వండి. అండ్ మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేశారనుకోండి మీకు నోటిఫికేషన్స్ చూస్తూనే ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.